అందరికీ నమస్కారం. పార్లమెంట్లో ఒక ఎంపీ గారు మాట్లాడుతూ ఏమంటాడంటే అతను మనం హనుమంతుడు తాలూకా గుడులు దేశం అంతా అలాగే ప్రపంచం అంతా కూడా వెలిసేయి ఉన్నాయి. ఎందువల్ల రాముడు దేవుడు కాబట్టి రామభక్తుడైనటువంటి హనుమంతుడికి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. అలాగే రాముని తాలూకా కుమారులు ఎవరైతే ఉన్నారో లవకుశులు, వాళ్ళకి ఎక్కడా విగ్రహాలు లేవు. కారణం ఏంటి? కారణం తండ్రి పేరు మీద కొడుకు దేవుడవడు. దేవుడుగా ప్రవర్తించినటువంటి వ్యక్తి మాత్రమే దేవుడు అవుతారు. అదే పార్టీలకు కూడా వర్తిస్తుంది. నేను పార్టీ పెట్టాను, విజయం సాధించానంటే మళ్ళీ నా పార్టీ తాలూకా అధ్యక్షుడు లేకపోతే సీఎం నా కొడుకు కాకూడదు. నా పార్టీలో ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తి మాత్రమే కావాలి అనే ఉద్దేశం అనమాట. ఇది చాలా 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 చక్కగా నచ్చింది. సభ్యత నిజం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు వచ్చి వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ భార్య ఇలాగే వస్తున్నాయి. అలా ఉండకూడదు. ఆ పార్టీలో ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళని సీఎంలుగా లేకపోతే అధినేతలుగా పెట్టాలనేటువంటి భావనతో ఆయన చెప్పడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు. అందరికీ కూడా మీ అందరికి కూడా ఆ విధంగానే భావించాలని తెలియజేసుకుంటున్నాను. జై హింద్.